వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా మీకు? ఋతుధర్మం ప్రకారం హిందువులు జరుపుకునే పండగలలో వినాయక చవితి ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం భాద్రశుద్ధ చవితి నాడు ఈ పండగని వైభవంగా జరుపుకుంటారు. వేసవి తాపం తగ్గి బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకొని పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పుష్పాలు విచ్చుకొని పరిమళాలు వెదజల్లుతాయి. నదులు నదులలోని నీరు నిండి జీవతత్వం అభివృద్ధి చెందుతుంది. బుధుడు అధిపతి అయిన హస్త వినాయకుని జన్మ నక్షత్రం. బుధగ్రహానికి ఆకుపచ్చని అంటే ఎంతో ఇష్టం. వినాయకుడికి కూడా గడ్డి జాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనను ఎక్కువగా గరికతో వివిధ ఆకులతో పూజిస్తాం. గణేష్ పూజకు ఒండ్రి మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను మాత్రమే ఉపయోగించడంలో ఒక విశేషం ఏముందంటే, బంకమట్టి కోసం జలాశయాల్లో దిగి మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది. నీళ్లు తేటబడతాయి. అది కాక మట్టి తాకడం, దానితో బొమ్మలు చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రుమట్టిలో నానడం ఒంటికి మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. అయితే 10 రోజుల పాటు పూజలు చేసిన వినాయకుడి విగ్రహాన్ని 11వ రోజు మేళతాళాలతో జల జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత రహస్యం కూడా ఉన్నది. పంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థం అంటే పంచభూతాల నుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ పదార్థాలు మధ్యలో ఎంత వైభవంగా, ఎంత విలాసవంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలోనే కలిసిపోవాల్సిందే అనేది